హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ కటౌట్స్. నేను మీ దిలీప్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అయితే గత కొన్ని రోజుల నుంచి రసవత్తరంగా కొనసాగుతుంది. ఆ యొక్క కంటెస్టెంట్స్ విషయానికి వస్తే ఈరోజు మనం మణికంఠ గురించి డిస్కస్ చేద్దాం. మణికంఠను చూసినప్పుడు స్టార్టింగ్ వచ్చినప్పుడు ఇలా వచ్చాలి వెళ్ళిపోతారులే మెరిపితేలాగా అనుకున్నాం. ఎందుకంటే తను చూసిన విధానం, తను మాట్లాడే విధానం చూస్తే అలాగే అనిపించింది. కానీ నేను వెళ్ళిపోను, నేను స్ట్రాంగ్ అని చెప్పి నిరూపించుకుంటున్నాడు మణికంఠ. ఆటలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఎమోషనల్గా కూడా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాడు. మరి తను చెప్పిన ఆ యొక్క ఎమోషనల్ జర్నీ కరెక్టేనా కాదా, తను అబద్ధం చెప్పాడా నిజమేనా, ఆ యొక్క పచ్చి నిజాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మణికంఠ విషయానికి వస్తే మణికంఠ ఏపీకి సంబంధించిన వ్యక్తి. 1995లో జన్మించిన మణికంఠ తనకు 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తన తండ్రి చనిపోవడం జరిగింది. తన తండ్రి చనిపోతే ఆ యొక్క మదర్ ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకుంది, సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఆ విధంగా మణికంఠకు స్టెప్ ఫాదర్ వచ్చాడనమాట. జీవితం మంచిగా సాగుతున్న క్రమంలో 2019లో తన యొక్క తల్లి కూడా క్యాన్సర్ వ్యాధితో మరణించడం జరిగింది. మరణించిన తర్వాత మణికంఠ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి తను కూడా డిసైడ్ అయ్యాడు, ఏంటి నేను కూడా చనిపోతా, నాకు అవసరం లేదు అని చెప్పి ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఆయన డిసైడ్ అయిన తర్వాత కొన్ని రోజులకి తనకంటే ఒక మంచి జాబ్ వచ్చిన తర్వాత లైఫ్ సెటిల్ అయినట్టు అని ఫీల్ అయ్యాడు. ఇక వద్దు, అయిందేదో అయిపోయింది, నా జీవితం నేను గడుపుతా అని చెప్పి మంచి జాబ్ వచ్చిన తర్వాత ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి పేరు ప్రియా, తన వైఫ్ పేరు వచ్చేసి ప్రియా అన్నమాట. ఇద్దరు మంచిగానే ఉన్నారు. కొన్ని రోజుల పాటు ఉన్న తర్వాత జాబ్ పర్పస్లో ఇద్దరు కలిసి యూఎస్కి వెళ్ళిపోయిన తర్వాత తనకు ఒక పాప కూడా పుట్టిందనమాట. ఒక పాప ఉంది. తర్వాత కొన్ని రోజులు పాపతో సంతోషంగా గడుపుతున్న క్రమంలో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కొన్ని డిస్టర్బెన్స్ వచ్చి, అంటే ఎవరికైనా ఉంటాయి కదా, నేను చేస్తున్నా నువ్వు చేస్తున్నావు అదే అని చెప్పి ఆ వచ్చిన క్రమంలో వాళ్ళ యొక్క వైఫ్ కూడా అన్నదంట, అసలు నువ్వేమవుదాం అనుకుంటున్నావు, నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు ప్రజెంట్, నువ్వు ఇది కరెక్ట్ కాదు, నువ్వేంటో నిరూపించుకో, ఫస్ట్ నువ్వు నిరూపించుకొని మళ్ళీ తిరిగి వస్తే రా, నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉండకు, నువ్వు ఇండియా వెళ్ళిపో అని చెప్పి వాళ్ళ వైఫే మణికంఠ చెప్పడం జరిగింది. అంటే ఇక్కడేదో వాళ్ళిద్దరు ఏదో విడిపోయినాయి, నువ్వు వెళ్ళిపో నేను ఇక్కడే ఉంటాను కాదు, తాను సంతోషంగా, అంటే నువ్వేంటో ప్రూవ్ చేసుకో, నువ్వేంటో నాకు తెలుసు కానీ ప్రజలకు కూడా తెలియదు కదా, నువ్వేమనుకుంటున్నావు అదే చెయ్యి అని చెప్పి తనే అమౌంట్ ఇచ్చి మరి ఇండియాకి పంపించింది. ఇది అంటే ఖచ్చితంగా ఇప్పుడు మనం అనుకున్నాం స్టార్టింగ్ బిగ్ బాస్ చూసినాక మణికంఠ డైవర్స్ అయిందా, విడిపోయాడా వైఫ్ తోటి అని చెప్పి అనుకున్నాం. కానీ వాళ్ళకు డైవర్స్ అనేది కాలేదు, ఇద్దరు మంచిగానే ఉన్నారు. మంచిగా ఉండి తనే చెప్పింది, నువ్వు నీ యొక్క గోల్స్ ఉన్నాయి కదా, నువ్వు సినిమాలోకి వెళ్ళాలనుకుంటున్నావు, ఇది అది అని చెప్పి నువ్వు ఇండియాకి వెళ్ళి నువ్వు నిరూపించుకో అని చెప్పి తను ఇండియాకి అయితే పంపించడం జరిగింది. ఇండియాకి వచ్చిన తర్వాత మణికంఠ సినిమా ప్రయత్నాల కోసం గట్టిగా ప్రయత్నించాడు, సినిమా అవకాశాల కోసం గట్టిగా ప్రయత్నించి కొన్ని సీరియల్స్ కూడా నటించి ఒకటి కస్తూరి అనే షార్ట్ ఫిల్మ్ తీశాడు. కస్తూరి షార్ట్ ఫిల్మ్ కూడా మంచిగా ఇంప్రెస్ చేసింది, కొన్ని మంచి వ్యూస్ వచ్చాయి. తర్వాత ప్రియా స్వాగతం కృష్ణ అనే వెబ్ సిరీస్ కూడా తీశాడు. ఈ యొక్క వెబ్ సిరీస్ తోటే మణికంఠకి మంచి గుర్తింపు అనేది వచ్చింది. ప్రేక్షకులు ఇన్స్టాగ్రామ్లో మంచి ఫాలోవర్స్ వచ్చారు. ఇప్పుడు అందరూ అనుకుంటున్నట్టు మణికంఠ వైఫ్తో విడిపోయి దూరంగా ఉన్నాడు, కూతురికి అది కాదు, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు ప్రేక్షకులు. ఎందుకు కనెక్ట్ అయ్యారు అంటే తనలో ఉన్న బాధ, నేను మా వైఫ్కు దూరంగా ఉన్నా, నేను నిరూపించుకోవాలి, నేనేంటో చెప్పుకోవాలని చెప్పి మణికంఠ సంతోషంగా వాళ్ళ వైఫ్ నుంచి దూరంగా వచ్చి నేను నిరూపించుకొని నా భార్య బిడ్డలను తీసుకుంటా, అత్తమ్మ వాళ్ళ దగ్గర మర్యాద పొందుతా అని చెప్పి వచ్చిందన్నమాట. ఈ విధంగా ఆ యొక్క సీరియల్స్, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ తీస్తున్న క్రమంలోనే ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్, రీల్స్ బాగున్నాయి. ఉన్న తర్వాత హీ గాట్ ఏ బిగ్ బాస్ ఆఫర్. ఇది ఎందుకంటే ఎన్ని తీసినా కూడా బిగ్ బాస్ ఆఫర్ అనేది ప్రతి ఒక్కరికి ఒక గుర్తింపు అనమాట. ఇప్పుడు కొంతమంది ఎన్నో సినిమాలు తీసుంటారు కానీ వాళ్ళకి ఏం అరే నేను ఎక్కడో చూసినట్టుందే అంటారు. కానీ బిగ్ బాస్కి వస్తే 1 వారం, 2 వారాలు, 3 వారాలు గడిచిన తర్వాత ఎన్నో లక్షల మంది చూస్తారు ఈ ప్రోగ్రామ్ని. చూసిన ప్రతి ఒక్కరు ఆ వ్యక్తులను గుర్తుపడతారు. అందులో మణికంఠ ఉన్నాడు. మణికంఠ బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పుడు కూడా తన వైఫే డబ్బులు ఇచ్చి షాపింగ్కి డబ్బులు ఇచ్చిందంట. దాంతో మనోడు బిగ్ బాస్లోకి వచ్చిండు, ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు ఆటలతో, మాటలతో. ఎమోషనల్ కూడా అప్పుడప్పుడు ఇలా టిక్కుమని వేస్తున్నాడు అనమాట. అంటే మర్చిపోతుండ్రా ప్రేక్షకులు నన్ను అన్నట్టు వేస్తున్నాడు. ఇదే అండి, మణికంఠకు డైవర్స్ కాలేదు, వైఫ్ తోటి మంచిగానే ఉన్నాడు, పాప తనతోటే ఉంది, నిరూపించుకుందామని చెప్పి ఇండియాకు వచ్చాడే కానీ ఇద్దరు మాత్రం విడిపోలేదు. ఇది మణికంఠ బయోగ్రఫీ. తను బిగ్ బాస్లో చెప్పింది వాస్తవమే. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టాలీవుడ్ కటౌట్స్. థ్యాంక్ యూ.